క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. కెరియర్ లో సిడ్నీ టెస్టే తనకు చివరిదని ప్రకటించేశాడు. అయితే కెరియర్ లో తనను ఎంతో బాధ పెట్టారన్నట్టుగా ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. సంచలన కామెంట్స్ చేశాడు. తాను నల్లజాతి క్రికెటర్ నని, జట్టులో కొంచెం భిన్నంగానే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టులో ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే సానుభూతి దక్కేదని, కానీ తన విషయంలో మాత్రం అలా జరిగేది కాదన్నాడు. గాయాలైనప్పుడు అయ్యో హెజిల్వుడ్, అయ్యో పాపం నాథన్ లియాన్ అనేవారన్నాడు. తాను గాయపడినప్పుడు తప్పంతా తనదే అన్నట్టుగా చూసేవారన్నాడు. మ్యాచ్ కు ముందు కొందరు క్రికెటర్లు తాగి పడిపోయినా ఏమీ అనేవారు కాదన్నాడు. తన విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించడం బాధించిందన్నాడు. ఎన్నోసార్లు బాధను అనుభవించానన్నాడు. కొందరు సహచరులు, మీడియా వాళ్ళు సైతం తనతో వివక్షపూరితంగానే వ్యవహరించారన్నాడు. కెరియర్ లో ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి చెప్పుకున్నాడు. తనకెప్పుడు సానుభూతి దక్కలేదని బాధపడ్డాడు. తన డెడికేషన్, కమిట్మెంట్ ను శంకించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ప్రిపరేషన్ ను కూడా తప్పుబట్టిన సందర్భాలున్నాయన్నాడు. అయితే ఆస్ట్రేలియా తరపున ఆడలేనని అనుకున్నారని, కానీ తాను సాధించానని ఎమోషనల్ అయ్యాడు. అడిలైడ్ టెస్ట్ లో సైడ్ చేసినప్పుడే కెరియర్ పై క్లారిటీ వచ్చిందన్నాడు. ఆటకు వీడుకోలు చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించానన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ లో తాను ఎదుర్కొన్నన్ని విమర్శలు ఇంకెవరూ ఎదుర్కోలేదన్నాడు. పెర్త్ టెస్ట్ లో గాయపడిన తర్వాత విమర్శలు వస్తూనే ఉన్నాయన్నాడు. ఈ విమర్శలను ఎక్కువ కాలం భరించలేం కదా అన్నట్లుగా స్పందించాడు. దీంతో ఉస్మాన్ ఖవాజా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఉస్మాన్ ఖవాజా వయసు 39 సంవత్సరాలు. పాకిస్తాన్ లో పుట్టాడు. ఆస్ట్రేలియా తరపున బరిలో దిగిన తొలి ముస్లిం క్రికెటర్ గా రికార్డుల్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా టీంలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఓపెనర్ గా తనదైన ముద్ర వేశాడు. కెరియర్ లో ఇప్పటి వరకు 87 టెస్టుల్లో బరిలో దిగాడు. 6,206 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 40 వన్డేల్లో 1,554 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 9 టీ20ల్లో 241 పరుగులు సాధించాడు. ఒక హాఫ్ సెంచరీ చేశాడు. 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టులో ఉస్మాన్ ఖవాజా కూడా సభ్యుడే. ఇంటర్నేషనల్ క్రికెట్ లో చివరిగా జనవరి 4న మొదలయ్యే టెస్ట్ లో బరిలో దిగబోతున్నాడు. సిడ్నీలోనే ఆటను ముగించబోతున్నాడు.